దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 11వ తేదీన రాత్రి 9 గంటల్లోపు వీరితో మీ బంధం ముగిసినట్లే. ఇది మీ గోచర స్థితి. మీరు ఏ మాత్రము కూడాను దీని గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. సమస్య వస్తే పరిష్కారం వెతకాలి. కూర్చొని నిరాశ చెందితే ఎంతటి ఇబ్బంది, పెను ప్రమాదం అయినా కూడా ఇంకాస్త భూతద్దంలో పెట్టి చూస్తే గనక మీ మనసు కలవరపాటుకు గురి అవడం మాత్రమే కాకుండా మీ యొక్క జీవితం కూడా ముగింపుకు చేరవచ్చు. అసలు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు మాత్రం వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. గ్రహాల కదలిక అనేది ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది. అన్ని రాశుల వారి యొక్క జాతకాలు నిత్యము మారుతూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు నిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల, ప్రతికూల ఫలితాలు కలగచేస్తుంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగు ప్రసాదించే చంద్రుడు మన కారకుడు. మన మనసు చలనంగా ఉన్నా, స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాల్లో కూడా సంచరిస్తూ ఉంటాడు. ఏ నక్షత్రం సంచరించిన దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించి రాశుల్లో సంచారం చేస్తూ ఉండగా జ్యోతిష పండితులు భావిస్తారు. ప్రస్తుతం చంద్రదేవుడి యొక్క నీడ గ్రహంపై, రాహువు సొంత నక్షత్రంపై స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపై పడబోతుంది. వాటిలో ఒకటి వృశ్చిక రాశి. అవునండి, దాని ప్రభావమే ఈ రోజున రాత్రి తరువాత మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు అందుతాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేది పరమేశ్వరుడే. కాబట్టి దేవతలను, ప్రజలను, ప్రతి ఒక్కరిని, జంతు జీవజాలాలను సైతం శాసించేది ఆ పరమేశ్వరుడే. ఆయన తలచుకుంటే మీకు ఏ పని అయినా జరుగుతుంది. ఇంకా కుటుంబంలో విభేదాలు ఉన్నా మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యులను కలుస్తారు. మీకు ఉన్న కష్టాలను, సమస్యలను చంద్రుడు తొలగింపచేస్తాడు. మీ యొక్క ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవితం కొత్త మార్గంలోకి రావడం వల్ల కొత్త మార్గంలో మీరు ప్రయాణించడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు వర్షంగా కురుస్తాయంటే మీరు నమ్మలేకపోతారు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్ర పండితులు కాకపోతే మీరు కష్టపడకపోతే అవి సొంతం కావు. కష్టపడితే మాత్రమే మీకు ఎనలేని సంపద ఈ రోజే దక్కబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రాశికి చెందిన ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా చక్కగా లభిస్తుందండి. అంతేకాకుండా అన్ని రంగాల ప్రకారంగా చాలా సంతోషపడబోతున్నారు. ధన ప్రాప్తి కలగబోతుంది. ప్రమోషన్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా షాక్ కి గురి అవుతారు. ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఆర్థికంగా ఈ సమయం మీరు ధన లాభం పొందుకునే సమయం. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి. ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. జీవితంలో అనేక రంగాలలో మీకు అనుకూలమైన పనులు జరగాలి అన్నా డబ్బు అనేది చాలా చాలా ముఖ్యం. డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకోకుండా ఉంటే మీకు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో ఈ రోజున పూర్తవుతాయి. చేసే పనిలో విజయం మీకు సాధించడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అనేక రకాల అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారుల విషయానికి వస్తే గనక లాభాలు పెరుగుతాయండి. మీలో ఎవరైనా లాస్ లో ఉంటే గనక బిజినెస్ పరంగా
వారు ఈ సమయంలో చాలా అంటే చాలా లాభాలకు ఎదుగుతారు. అంతేకాకుండా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక పరంగా వైవిధ్యం బాగా ఉంటుంది. పెట్టుబడులు, లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఈ సమయంలో మీకు ఈ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంకా ఈ సమయం మీకు చాలా అనుకూలము. మీ పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారులకు లాభం పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు, లావాదేవీలు చాలా పాజిటివ్గా ఉంటాయి. ప్రేమ వివాహంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభధ్యేయంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యులతో చాలా అంటే చాలా సంతోషంగా గడపబోతున్నారు. ఈ రోజు మీ కుటుంబంతో, మీ స్నేహితులతో అయితే మీరు చాలా సంతోషంగా కనబడుతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు, లావాదేవీలు చాలా బాగుంటాయి. జీవిత భాగస్వామి, అంతేకాకుండా సంతానం విషయంలో కూడా ఒక శుభవార్త వింటారు. ఎవరైనా గొడవలో ఉంటే గనక ఈ సమయంలో మీరు కూడా వాటి అన్నింటినీ మర్చిపోయి ఒకటి అవడానికి యత్నిస్తారు. ఇకపోతే మీరు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది పొందుకుంటారు. జీవితంలో ఇలా ముందుకు వెళ్తే గనక మంచి అర్థం ఉంటుంది. ఇంకా సాధారణంగా మీరు క్రింద పడినా, ఒకవేళ కింద పడ్డ బిజినెస్ లో కానీ, ఉద్యోగంలో కానీ వెంటనే ఆ సమస్యను ఎదుర్కొనే విజయాన్ని సాధించడంలో ఈ రోజు కీలకంగా ఉంటుంది. ఎంతటి వారు ఎదుటివారు సవాల్ విసిరినా దానిని స్వీకరిస్తారు. వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటారు. అలాగే కష్టపడడం అనేది దాని మీద ఏకాగ్రత ఉంటుంది. అదే ఇష్టంగా భావిస్తారు. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణ విధానం చాలా బాగుంటుంది. అనుకున్న పని చేయాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురైనా తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా కానీ అనుకున్నది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడాను కృంగిపోయే మనస్తత్వం అస్సలు ఉండదు. ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు. కాబట్టి భయం అనే పదానికి అస్సలు అర్థం అనేది తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆ ప్రకారం మీరు గెలుపుకి ముందడుగు వేస్తారు. ఓటు ఏదైనా కానీ తట్టుకుంటారు. ఓటమి ఏదైనా కానీ తట్టుకుంటారు. తిరిగి దృఢంగా మారతారు. కింద పడిన పైకి లేస్తారని, పనిని ఇష్టంగా చేస్తారని అందరూ ప్రశంసిస్తారు. ఎదుటి వారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారి జాతకులకు ఇంక నుంచి, ఈ రోజు నుంచి అంతా మంచి జరుగుతుంది. మొదలు పెట్టిన ఏ పనిలో అయినా విజయం, ఆనందం ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో మీకు గొప్ప అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయండి. వ్యాపారం వేగంగా పూర్తవుతుంది. అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఈ అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అనేవి అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇంకాస్త మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఈ రోజున విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ప్రియమైన వారి నుంచి మంచి బహుమతులు అందుకుంటారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ప్రతిదీ కూడా అదృష్టంగా ఈ రోజు నుంచి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున మారబోతుంది. ప్రతి వ్యాపార నిపుణుడు కూడా లక్ష్యాలు కూడా ఈ రోజున సాధించడానికి ఒక కీలక అడుగు వేయబోతున్నారు. తమ తపన తమ రంగంలో అందరికీ కనిపిస్తుంది. ఆర్థిక పరంగా అనేక శుభ కార్యక్రమాలు అయితే ఈ రోజు చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో చాలా ధనవంతులుగా కూడా మారబోతున్నారు. ఆర్థిక లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టి విపరీతమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే ఏ అవకాశమైనా, వచ్చే ధనమైనా
వచ్చే లాభమైన ఎవరికీ చెప్పొద్దు. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం అనేది వస్తుంది. కోరుకున్నదే వస్తుంది. కలవరపాటు అవసరం లేదు. న్యాయపరమైన విషయంలో తీర్పు మీకు అనుకూలము. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలకనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి తొలి మెట్టు లేదా అప్డేటెడ్ న్యూస్ ని వినబోతున్నారు. మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీకంటూ ఒక హోదా పెరుగుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. గ్రహాల్లో శాంతి సౌఖ్యం నెలకొంటుంది. ఈ రాశి జాతకులకు ఎంత బ్రహ్మాండవంతంగా ఫలితాలు వస్తున్నా, రోజులు మారుతున్నా ఒక వెలితి మాత్రం ఉంటుంది. ఆ యొక్క వెలితి ఈ రోజున చాలా వరకు కూడా చెడు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన మీ యొక్క బంధం మీదే దెబ్బ కొట్టబోతుంది. ఈ రోజు రాత్రి 9 గంటల్లోపు వృశ్చిక రాశి జాతకులు వీరితో మీ బంధం ముగిసిపోతుంది. చిన్న ప్రయత్నం చేస్తే గనక బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అవుతుంది. అలా చేయకుండా మీరు కూడా అహంకారంతో నాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తే గనక భారీ మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు. మీ జీవిత భాగస్వామండి. మీరు వింటుంది నిజమే. వారి యొక్క ఆలోచనలు మీకు వినిపించాలనుకుని చేసే చిన్న ప్రయత్నంలో చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు మీ గ్రహపాటు అవుతుంది. ఆ చిన్న గొడవ చిలికి గాలివాన అవుతుంది. ఎవ్వరూ తగ్గరు. ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహ ప్రభావం మీలో చంచలత్వాన్ని తెస్తుంది. వారు చెప్పేది ఆలకించకపోగా మొండిగా మీరు కూడా వాదిస్తారు. వారు వాదిస్తారు. చిన్నగా ఉన్న గొడవ తారాస్థాయికి చేరుతుంది. ఈ రోజున వారితో బంధం విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే సంగతులు. ఏదైనా బంధాన్ని కాపాడుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా మన జీవితంలో తల వంచుకోవాలి. కొన్ని రకాల పరిస్థితులు మనల్ని తల వంచినట్లు అనిపించినా జీవితం తల ఎత్తుకునేలాగా మారుస్తుంది. ఈ విషయాన్ని గ్రహిస్తే వారితో బంధం తాలూకా నిలబాటు ఉంటుంది. లేదంటే మీతో పాటు మీ కుటుంబం అంతా కూడాను విచారంతో మీ యొక్క జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కావున జీవిత భాగస్వామితో ఈ రోజున మాట్లాడే విషయంలో మనసు పెట్టి వినండి. మనసు పెట్టి మాట్లాడండి. వారు చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు మృదువుగా వారితో మాట్లాడండి. కఠినంగా మాట్లాడొద్దు. ఈ రోజున ఈ జాగ్రత్త పాటించండి. ఖచ్చితంగా రాబోతున్న సంతోషాలను సుఖంగా అనుభవించగలుగుతారు. నిత్యము శివారాధన చేసుకోవడం, ఇందాక చెప్పినట్లుగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రాత్రి సమయంలో నిత్యం మననం చేసుకుంటూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది.